రెపరెపలా యౌవనమే మన్నది పదే పదే సౌవడి చేస్తున్నది ఓ ముస్తాబైనావు ఏమిటి కథ? క్రొత్త బేరం తగినది తెలిసినదా? వచ్చినదా కోపము? ఎంత ముక్కు పట్టిన ముత్తెల్ని? అవునవును, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉంటాయి. ఈ ఫోటోలో తప్పక పైకిమిస్తారని నమ్మకము చెప్పి వెళ్ళినందున మా అమ్మనోరు కట్టవచ్చు కదని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమిది. అయినను మా ఆడవారిని మీ మగవారు నమ్మనే నమ్మరు. ఏ చంద్రుడు నిర్మూలం అయిపోవును. ఏదో ఆశముల కన్న మాటకి ఇంత అలుకిందులకు. హాస్యముకు హద్దులుండవను. వడల ముందు హాస్యమా? పోనీ పొరపాటే గాని సిబ్బి శెట్టి ఎందుకు వచ్చినాడు? అదుగో మనసులో మనను ఉన్ననే ఉన్నది. ఆ సంగతి మీకెవరు చెప్పినారు? నేను చూసినాను. వీధి గుమ్మని వచ్చేసో మీ అమ్మ కంటపడవలసి చూసినని పెరడ గుమ్మం వచ్చేసరికి తటాల తలుపు తెచ్చుకొని గొడవలు బయటకు వచ్చినాడు. ఆ పాట అతను నేను చూసి అతను నన్ను చూసి తెల్లబోయినాము. ఇంతలో కొద్ది కోడి గుమ్మలాడుతూ కొంత దూరం వెళ్ళినాము. ఎందుకు ఏతిచ్చితవని అతన్ని అడగపోయినారా? అడిగినాను. ఏమన్నారు? మేళం కొరకు వచ్చినానని చెప్పినాడు. చెప్పారు కదా, ఇక మీకు సందేహం ఏమిటో? నా సందేహమా? చెప్పినా కోపించుకో కదా. నాకు ఇతనికండి కోపము నా ఎందునా పాపముండునా? శబాష్, అది మాట. ఇప్పుడు చెప్పేది వినుము. మేళం కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మను పోగా బెదర్చు పెరడదారిని పోవడం ఎలా అని నా సందేహము. ఆ పైసలు కూడా అతన్ని అడగాల్సింది. ఇంతలో బాల్మిత్రుడు అగబడి భోగాల సమావేశం వల్ల అడుగుడికి వీలు కాలేదు. అట్లయితే నేను చెప్తే ఆలకి. ఇప్పుడు మేడం గురించి మాట్లాడుడికై మా అమ్మ అతను వెంట పెట్టుకుని మేడం మీదకి వచ్చింది. ఇంటికి వచ్చిన వారికి మర్యాద చేయడం ధర్మమే కదా. ధర్మమే. కూర్చోమని కుర్చీ వేసి తాంబూలం ఇవ్వగా అతడు వచ్చిన పని విడిచి అత్తిక ప్రసంగము మొదలు పెట్టును. అంతలో నాకు చిరాకు వచ్చి చప్పుని మేడదికి చక్కా పోతిని. మా అమ్మ నా మనసు కనిపెట్టి అతని తోట చూపడకే నిషమేద దొడ్డికి మమ్మకు ఆధారణకు సాగనిపింది. ఏమండే నమ్ముడు నమ్మపోడు నడిచిన సంగతి మాత్రం అది. నీ మాట వేదముగా నేను ఎప్పుడూ నమ్మలేదు. నీవు నలసంత అబద్ధం ఆడవనే నా నమ్మకం. కాదండి, ఎవరి తోడును అబద్ధం ఆడను. చింతామణి ఈ కులములో పుట్టవలసిందే కాదని చిన్నలు పెద్దలు శ్లాఘించరు. ఇదే కారణము కదా. ఎవరి మాటలో ఎలా అందువ మాటలను ఇటుల గమనించే
వందలు వేలు గుర్తుకును వారలు ఎందరు లేరు కానీ ఈ శుద్ధ వృత్తిని సందమునల్ ఈ శుద్ధ వృత్తిని సందమునల్ గుణ విచారము సల్బటి వారు కలిగిరే మాటలకేమి గాని ఇంతకు మీరు వెళ్ళే పనేమైనది? ఏమడుగు ఏమున్నది? తరుగా ధనికులు నేలగా తాటి పడ్డల తోడును, చేతులు సేవల మోకా తోడును, హృదయ ఉక్కు ముక్కులుగా చేతుడు. ఇదంతా చావు కబురు చల్లగా చెప్పి కావాలన్నమాట. ఇప్పటికింతే 2-3 దినములలో తప్పక సానుకూలం అవుతుంది. ఇక వినక్కలేదు, ఎప్పటి పాటమే దిగినది. మరొక విషయము, ఇది వరకు రేపు 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 ఆ రేపుకు 2 త్రోపులు కూడా తగిలమన్నమాట. మాట శాంతము ఈయనకేం మండిపోయిన నేను ఏం చేయను చింతామని చిరాకు మాని శివరాత్రి దినము. నేను చిరాకు పడుతున్నానా? ఇప్పటికి 20 దినం నుండి విని విని నా ప్రాణము విసిగింది. ఇక్కడ వినలేను. అలానే మధ్యాహ్నం మీరు వెళ్ళిన మొదలు మా అమ్మ కోసం కొత్తకు నేను కాబట్టి పరిస్థితిని అదే వేరొక తేనిచో ఏ మందో మాకో మింగి చావాల్సింది. ఇంతటితో మీ దారి మీది నా దారి నాది. నిన్ను విడిచి నేను బతకగలనా? విడిచితి బంధువర్గములా వీడితి ప్రాణము లొంగు మిత్రులను విడచితి ఇల్లువాకి వీడితి భార్యను పాద చెప్పుగా ఎక్కువ సిగ్గులు సిద్ధమై విడిచితి ఎక్కువ సిగ్గులు అని విన్నదలే దీని మిత్తమై విడువనే దేహము విడువనే నీవు నన్ను వీడు నటమైన
ఎర్రని ఏ కాణైనా ఇచ్చినారో చెప్పండి. ఎక్కడికి వెళ్ళినా అక్కడే పుట్టేటప్పుడు నేను మాత్రం ఏం చేయను చెందామని నాకున్నంతలో నీకేమైనా ఉపయోగం చేసినా దోషిల్లతో తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకి క్రమించి వస్తువులు చేయించినాను. అత్తవారించిన అట్టు మామిడి తోట నీవు పారగా రాసి ఇచ్చినాను. కులసతి మేలి సొమ్ములు కులసతి మేలి సొమ్ములు పుస్తతో కూడా కొని వచ్చి నీ ఇంట కులము వారెల్లా కురము వారెల్లా కులము వారెల్లా నీకిది కూడదు కూడదల్లా భార్య నోటికి గోటికి పరువులిడినా లెక్క చేయక నీ ఇంటి కుక్కవాలే కాసుకొని ఇటులున్నాను కలికి నేను తనకు కలిగినదల్లా ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మేడ కట్టించిన కోలి శక్తిని పారదోలినాను. ఏమండి మాన్యములు రాజిచ్చిన ఆదిరెడ్డిని సాగనంపినాను. కోరినా బంగారు కొండ కత్తి చెట్టుకి సుద్దు పెట్టినాను. జలరేపు పుస్తకాలు పుస్తకం పోలే నిమిత్తమై మాయమ్మ నన్నెంత కదులుతున్నా మీకే మీకే లోబడి ఉన్నా నిజముగా లోబడి ఉన్నాను నిజముగాను. నాకే లోబడి ఉన్నావు నిజముగా నీకే లోబడి ఉన్నాను నిజముగాను. నాకే లోబడి ఉన్నావు నిజముగా మీకే
లోడ్ చేసిన ఏ చండాలన్నాడు? మీ అమ్మ మాత్రం పల్లెత్తి మాట్లాడినదా? లేదు కదా. దినములు కొంచెము తారుమారు అయినప్పుడు ఎంతడు వారికి ఉన్నవే చిత్రం. అవును కదా. పడిన వాళ్ళే పడినట్టే ఉండవు. అవును కదా. అందుకని ఈ పూట అతను తారసిల్లు అయినాడు. ఎవరా తారసిల్లు వారు? మా మిత్రుడు బెలవమంగళుడు. బెలవమంగళుడా? బెలవమంగళుడా? బెలవమంగళన ఏ దేవల కొత్త కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకొని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారి కుమారుడు. ఆనాడు నేను చూసిన అందగాడే కాదు. ఏమండి, ఎర్రగా పుష్టిగా పొడుగ్గా నుండి అతనేనా? ఆయనే. మీరెప్పుడు చూసిరి? అబ్బే, అది అదే కదండి. ఒకప్పుడు వేణుగోపాల స్వామి కోవిలలో కళ్యాణం సమయం కాబట్టి చూస్తుంది అంతే. ఏమండి, వారు చాలా భాగ్యవంతుడు. వాడుక ఏ పార్టీ స్థితి ఉండను. 40 లక్షల వరకు ఉండునని నా నమ్మకం. 40 లక్షలే? అమ్మ తినము తినము. ఆ బిలవమంగళుడు నేను సాధ్యాలము. ఆ దినముడు అతడే నేను, నేనే అతడు. నీవు నేను ఎలాగో అతడు నేను అలాగే. వలచెను నీ తలపుల వలపులు. గదంగిని ఒక్కబాట మాట్లాడినా ఇతలందు వరుండిన ఒక్క తోట
వయసులు ఈతకొన దోసితిమి ఇరువురము పక్క రూపునను రావేలా 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 బాలా మందార రావేలా మనసులో కదిలాడే నీ ప్రేమ గాథలు ఆ ప్రేమే భాషలతో నన్ను కదిలాడగా రావేలా 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 అందాల చందమామము మిలువా మిలువా ఇక నిన్ను పొలకింతరేలా పొలకింతరేలా రావేలా 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 అత్తివారు విడిపోట ఎట్ట సంభవించినది అట్టి వారు వెళ్ళిపోట ఎట్ట సంభవించినది ఆంధ్రం సాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. నేను మీ వాళ్ళలో చేరినాను కదా, మరి ఏం చేస్తావు? అందువలన పూర్తిగా మాకు ఒకరికొకరు సంబంధం తెగిపోయే వరకు వచ్చినది. వాద్యమూర్తి గారు సంవత్సరం కిందట వ్యాపారం అంతా ఒక వచ్చిన చేసినాడంట. అలాగా? అది ఇతను ఎంత మంచివాడని అబ్బా నేను ఏమడిగినా ఇవ్వగలను. అలాగా? ఆయన నన్ను ఆయన ఏది అడిగినా నేను చెప్పగలను. అలాగా? నాతో ఇంటికి తీసుకుపోయి భోజనం చేయ వరకు విడిచినారు కాదు. అలాగా? బదులు మాట వెంటనే పోయి చెప్పడం భావ్యం కాదని రేపు వచ్చిందని చక్కగా చెప్పొచ్చిన. నాకు తెలుసులేండి. ఏమిటి ఆలోచిస్తున్నావు? ఏమండి చెప్పండి. నాదొక చిన్న కోరిక. చెప్పండి. కోరిక తీరాలి కదా. తీరుస్తారా? తీరాలి. మనసు పరిమళించని తను పరవశించని నవ వసంత రాగముతో నీవు నటన చేయవదే. మనసు పరిమళించని తను పరవశించని నవ వసంత గానముతో నీవు జంట నిలువగలే. మనసు పరిమళించని తను పరవశించని. నీకు నాకు స్వాగతం
ఏమండి ఏమండి చెప్పండి. ఎట్లయినాను అతన్ని మన ఇంటికి ఒక్కసారి భోజనానికి తీసుకురావచ్చుగా. అమ్మయ్యో, అది అలివైన కార్యము కాదు. ఏమండి ఎందుచేత? ఆయన మా పండితుడు, వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠుకుడు, విశ్వామిత్రుని కంటేనా? ఓ నీతిమంతుడు, ఇప్పుడు నారాయణ కంటేనా? పరశ్రీ పరమకుడు, రుచి చింగిన కంటేనా? ఎందుకంటే లక్క గీత బేరము మీ మగవారు ఇందులు తారసి వరకే వృషాగ్రలంత లేచి తామంతములాడేనా దిగువ మాటలు పలికినా ఇందులు తారసి వరకే కామనీమని కాంతృగాంచలాగిని కలికాలమించిన పాటి సోకలేని ఎంతటి పండితుడైనా ఇట్టే 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 కారంజడే ఎన్న పోలికలను ఇందులు తారసి వరకే. అగుగాక అతని భార్య భూలోక రంభ. వెర్రివాడ సాన్నిండుకు వచ్చిన సనువారులు ఎవరి భార్య మాత్రం చక్కది కాదు. ఏమండోయ్ ఏంది ఆలోచిస్తున్నా? ముందు మీ భార్య మాట చెప్పండి. ఆ మాటలన్నీ ఇప్పుడు ఎందుకు లేదు? ఎందుకు అమ్మా వద్దంటావా? మరి బదులు చెప్పడంతో పని లేదు, నేను చెప్పినట్టు చేయదులేని. ఏమండి దగ్గర రండి. మరి చెప్పండి. అతన్ని ఇక్కడికి రప్పించు భారము మీది. ఏమంటారు? ఆకర్షించు భారము నాది. ఆ పైన అతనుకున్న 40 లక్షలు సగం నేది సగం నాది. ఏమందరు? నేను ఒప్పుకోను. ఏమ్మా ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకో బావా? ఒప్పుకోనంటే అదే ఎందుకు ఒప్పుకో? మొత్తం నీవే. నీవు ముక్కు మూసుకొని గంగలో దూకమన్నా నీ వద్దు బావా, నువ్వు దూకితే బతుకులేను బావా. రేపు వెళ్తాను, నీకు డబ్బు తెస్తాను, నీకు ఇస్తాను. నువ్వు ఎవరికి ఇస్తావు? నేను మా అమ్మకి ఇస్తాను. మీ అమ్మ వల్ల పడాల్సిన పని లేదు, మన ఆనందానికి అంతే లేదు. రావే నా ప్రేయసి. నా ప్రేయసి రకరాల గుణాల నా ఊర్వశి. రావే రావే నా ప్రేయసి. మరులూరిల్చే నయనాలు బావాలు మురుపి
అందెల్లు గల్లు భంగములు వరులు దల్లని పిలుత నీ గాలి అందెల్లు గల్లు గల్లని మ్రోగ నీ నాట్యమల్ నాట్యమల్ భంగములు వరులు దల్లని పిలుత రాజగానాల ఏడు గల్లని పిలుత. నీ రాజగానాల జగతి నటరాజు నటరాజు నిన్ను చూసి నటరాజు నిన్ను చూసి ఆశీసులు రావే 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 బావా మేము వచ్చింది నా భయం అవుతుంది అమ్మయ్యో బ్రహ్మదేవుడా దీని బుద్ధి అంతా బుక్కేనదయా దివ్య స్థలం మగు తిరుపతి కొండను కోతి మూకల్ బాగు కొల్పినాము హతాంసతూలిక తలపంబు నల్లులను సృష్టి చేసినావు ప్రీతి నింతడు గులాబీ చెట్లను పాచి మింతడు ముళ్ళు కుదించినావు ప్రభుల మందిర ప్రాంగణంబున నేత్రాస్తలు కురిపించినావు సౌకర్యముల కాకరములైన సానిల్ల ఇటుల నెత్తురు బీజడు ఏత మాటలను మా పిజాతము గావించినావు గదనా హృదగాను నీ తల్లి కాలిపో